ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. షలోమ్. టెంప్టేషన్, శోధింపబడని వాడు ఎవ్వడు లేడు ఈ లోకములో. అయితే శోధనను జయించువాడు ధన్యుడు. శోధనను నేను జయించలేకపోతున్నాను అన్నవారు చాలామంది ఉన్నారు మన జీవితంలో, ఈ లోకంలో, యవ్వనస్తుల్లో, పెద్దలలో, వృద్ధులలో. అంటే శోధనకు మనము దారి ఇస్తే, చోటు ఇస్తే మామూలుగా నరకము మనం అనుభవించామండి. ఈరోజు ప్రతి ఒక్కరూ యవ్వన ప్రాయములోనే చాలామంది లస్ట్కి గురైపోతున్నారు. కామము, క్రోధము, మదము, మోహము, ఇలా ఎన్నో టెంప్టేషన్స్ మన జీవితంలో ఉన్నాయి. మన జీవితాల్లో ప్రతి పాపాన్ని మనము తుడిచివేయటానికి దేవుణ్ణి కృపను అడుగుదామండి, సహాయముని కోరుకుందాం. ఈరోజు ఎంతోమంది వైవాహిక జీవితము ఈ ఒక్క టెంప్టేషన్ వలన పాడైపోతుందండి. కేవలము ఒక వ్యక్తికి భయంకరమైన బూతు సినిమాలు చూసే అలవాటు ఉండటం వలన దాన్ని మానుకోలేక తన కాపురములో ఆ శోధన ఏం చేస్తుందంటే నిప్పు అంటిస్తుంది, చిచ్చు పెడుతుంది, చీల్చివేస్తుంది భార్యాభర్తలని, సమాధానము లేకుండా చేసేస్తుంది. ఈరోజు ఈ మోహపు చూపు కలిగిన వారు చాలా భయంకరమైన వారండి. ఎందుకంటే నిత్యము వారు వ్యభిచారములోనే బ్రతుకుతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పటం లేదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచరించినట్లే అని బైబిల్ సెలవిస్తుందండి. అంటే చాలా సులువుగా మనల్ని చిక్కులో పడేస్తుందండి ఇది. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే శోధనను మనం జయించటం ఎలా. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. ప్రావర్బ్స్, సామెతలు 6వ అధ్యాయము 28వ వచనము. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. ఏమండి, నిప్పులతో చెలగాటం ఆడితే ఏమవుతుందండి? మనము మీరే చెప్పాలి. కాలుతుందా లేదా? మరి ఎందుకు కాల్చుకుంటున్నారు మిమ్మల్ని మీరు? ఎందుకు తగలబెట్టుకుంటున్నారు మిమ్మల్ని మీరు? మీ కాపురాలని మీరు చిచ్చు పెట్టుకుంటున్నారు, మీ జీవితాలని మీరు భ్రష్టు పట్టిచ్చేస్తున్నారు. ఆ శోధనకు మనం లోబడితే కేవలం 5 నిమిషాలు సుఖము పొందుకోగలుగుతాము, కానీ దాని పరిణామము నిత్యము మనకి తోడుగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలండి. టెంప్టేషన్ అనేది చాలా భయంకరమైన విషయం అండి. ఈరోజు 90% పైగా, 90%, నేను చెప్పడం లేదు, స్టాటిస్టిక్స్ చెప్తున్నాను, 90% ఆఫ్ ద పీపుల్ ఇంక్లూడింగ్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ పీపుల్ పోర్నోగ్రఫీకి, బూత్ సినిమాలకి, చెడు బొమ్మలు చూడటానికి ఇష్టపడుతున్నారు. 90% అంట, 90%. నేను అలాంటి వాడిని కాను, నేను అలాంటి దాన్ని కాదు అన్నవారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి దయచేసి. ఎందుకంటే నిప్పులతో మనం చెలగాటం ఆడితే తప్పకుండా మనం కాలిపోతామండి. అపవాది మనల్ని కాల్చేదాకా నరకములో త్రోసి వేసే వరకు వాడికి సమాధానం ఉండదండి. వాడు సంతోషంగా బ్రతకలేడు. ఈరోజు ద పర్సన్ హూ హ్యాస్ నో పర్పస్ ఇన్ లైఫ్, ఎవరికైతే ఏ ఆధారబందీ లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ చింత లేకుండా, ఏ దిగులు లేకుండా ఖాళీగా కూర్చుంటాడండి, వాడితో మాత్రము దయచేసి సాంగత్యము చెయ్యకండి. ఎందుకో తెలుసా? ఖాళీగా ఉన్న వాడికి ఎక్కువ ఏం ఆలోచనలు కలుగుతాయి తెలుసా? పాపిష్టి ఆలోచనలు కలుగుతాయండి. ఏ పని చెయ్యకుండా ఖాళీగా కూర్చునే వాడికి ఎప్పుడు ఏ ఆలోచనలు కలుగుతాయి? చెడు ఆలోచనలే కలుగుతాయి. The person who has no purpose in life is simple-minded. వాడు పెద్దవి ఆలోచించలేడు. ఖాళీగా ఉన్నవాడు ఎందుకు పనికి రానివాడుగానే ఉంటాడు. గొప్ప విషయాలు ఆలోచించుకోలేడు. మన జీవితాన్ని ఏ విధంగా బాగు చేసుకోవాలనే ఆలోచనలు వాడికి ఎప్పుడు ఉండవు. ఈరోజు తిన్నామా, ఈరోజు మనల్ని మనం సాటిస్ఫై చేసుకున్నామా, అంతే వాడు ఆలోచన. అందుకని అలాంటి వారితో సాంగత్యము చేస్తే పనికిరాని వాళ్ళగా మనం మిగిలిపోతాము. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. The person who has no purpose in life is simple-minded, without a vision, a purpose or aim and direction. వాడికి గురి ఉండదు, గమ్యం ఉండదు, వాడికి ఒక
ఉద్దేశము, వాడి జీవితంలో ఎలాంటి ఉద్దేశము కలిగి ఉంటాడు? వాడు చదువు లేకుండా, ఏమి చెయ్యాలని ఆలోచన లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ భయంకరమైన పాపిష్టి కార్యకలాపాల్లో పాల్గొంటూ వారు సమయాన్ని ఏ విధంగా యవ్వనస్తులు వ్యర్థం చేస్తున్నారు చూస్తేనే భయం వేస్తుంది. వారికి అర్థం కావటం లేదు, వాళ్ళకి గ్రహింపే శక్తి లేకుండా పోయింది. బైబిల్ అదే పదే పదే చెప్తుంది, శోధనలకు జాగ్రత్తగా ఉండండి. బైబిల్ పదే పదే చెప్తుంది. అమ్మా, గొప్ప గొప్ప రాజులే బైబిల్ గ్రంథములో ఈ యొక్క శోధనకి గురై దేవుని సన్నిధిలో నుండి పడిపోయారండి. అమ్మా, దావీదు లాంటి గొప్ప రాజు శోధనను తట్టుకోలేకపోయి ఆ శోధనకు బలి అయిపోయాడు దావీదు. ఏ మందిరం అయితే దావీదు కట్టించాలో ఆ మందిరము కూడా కట్టించలేకపోయాడు. ఎంత భయంకరం చూడండి, ఎన్ని అవకాశాలు మనము దేవుని సన్నిధిలో నుండి పోగొట్టుకుంటామో శోధన వలన. టెంప్టేషన్ అనేది చిన్న విషయం కాదు, దయచేసి దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఖాళీగా ఉన్నవాడికి ఆలోచనలు ఏముంటాయండి? ఎక్కువగా ఉంటాయి, అధికముగా ఉంటాయి. ఖాళీగా ఉన్నాడు కాబట్టి వాడికి ఆలోచనలు తప్ప ఏముండవు. ఖాళీగా ఉండటానికి మాత్రం మీరు ప్రయత్నించకండి దయచేసి. అపవాది సింహము వలె తిరుగుతున్నాడంట, గర్జించే సింహం వలె తిరుగుతున్నాడంట, ఎవరిని మృంగి వేద్దామని. అమ్మ, కామానికి మతము లేదు, భేదము లేదు, రంగు లేదు, హైటు లేదు, కులము లేదు, ఏమీ లేదు, అందరికీ అది వర్తిస్తుంది. ఈరోజు ఎంతమంది ఆడపిల్లల జీవితం నశించిపోతుంది ఒక్కసారి ఆలోచించండి. వాడు హృదయములో ఒక్క ఆలోచన, ఒక్క శోధనకి వాడు లోబడినందుకు ఒక అమాయకురాలు జీవితము శాశ్వతంగా ముగించబడుతుంది. ఒక్క ఆలోచన ఎంత భయంకరంగా శోధిస్తాడో చూడండి. నా మంచము మీద రత్న కంబలను ఐగుప్తు నుండి ఇచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలుపు తీర తృప్తి పొందు రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందు రమ్ము. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అమ్మా, జాగ్రత్తగా వినండి, చాలా కాపురాల్లో ఇది జరుగుతుందండి. అన్నిటికన్నా ఘనమైనది వివాహము. ఒక్కసారి జతపరచబడిన తర్వాత నీ శరీరము కేవలం నీ భర్తది, నీ భార్య శరీరము భర్తకి, భర్త శరీరము భార్యకి మాత్రమే, ఇతరులతో పంచుకోవటానికి కాదు నీ శరీరం. ఎంత సులువుగా చిక్కులో పడేస్తాడో. ఎవడో ముక్కు ముఖము తెలియనోడు చక్కటి మాటలు, మాయ మాటలు చెప్పి పాపము మోసగించి ఆ స్త్రీని శోధిస్తాడండి. అయిపోయిందండి. జాగ్రత్తగా ఉండండి. అపవాది ప్రతి వివాహాన్ని పాడు చెయ్యాలని ఆశతోనే తిరుగుతున్నాడు. జాగ్రత్తగా ఉండండి. ఏ వివాహాన్ని విడిచిపెట్టడు వాడు, ఏ కాపురాన్ని వాడు క్షమించాడు. కాబట్టి శోధనకి గురవుతామని గ్రహించి భార్యాభర్తలు ఏకమై ప్రార్థన చేయండి. మీ వివాహము గురించి ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను కానీ, నా భార్య కానీ, నన్ను కానీ, నా భర్తను శోధనకి గురి చేయకుండా వేరే ఏ పురుషుని మీద కానీ, వేరే ఏ భార్య మీద కానీ నా చూపు పడకుండా ఆయన కృపని దయచేయి ప్రభువా. ఎంతమంది ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారండి పెళ్ళైన వారు? దావీదు లాంటి గొప్ప భక్తుడే, గొప్ప రాజే పడిపోగలిగితే ఆఫ్టర్ ఆల్ మనం ఎంతండి? సంసోను లాంటి గొప్ప వ్యక్తే శోధనకి గురైపోతే మనం ఎంతండి? సొలొమోను లాంటి గొప్ప జ్ఞానుడే టెంప్టేషన్కి గురైతే మనం ఏ పాటి వారమై ఉండి ఆలోచించండి ఒక్కసారి.